ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు నాయకులు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తూ కొత్త చర్చకు తావిస్తున్నారు. భౌగోళికంగా దేశ రక్షణకు కీలకమైన కచ్చతీవు దీవులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పనంగా అందజేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఏంటి కచ్చతీవు వివాదం? ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ శ్రీలంక దేశాల మధ్య ఓ జలసంధి ఉంటుంది. 1755 నుంచి 1763 మధ్య కాలంలో మద్రాస్ ప్రావిన్స్ గవర్నర్గా పనిచేసిన రాబర్ట్ పాక్ పేరు మీద దీనికి పాక్ జలసంధి అనే పేరు పెట్టారు. ఈ జలసంధిలో పగడపు దిబ్బలు, ఇసుక మేట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతం నుంచి ఓడలు ప్రయాణించలేవు. ఈ ప్రదేశంలోనే 285 ఎకరాల విస్తీర్ణంలో కచ్చతీవు ద్వీపం ఉంది. ఇది రామేశ్వరం నుండి సుమారు 19 కిలోమీటర్లు, జాఫ్నా నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ద్వీపాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు. అయితే 1902లో రామ్నాథ్పురం రాజు అప్పటి భారత ప్రభుత్వం అంటే బ్రిటిష్ పాలకుల నుండి కచ్చతీవును పొందినట్లు వాదనలు ఉన్నాయి. ఎందుకంటే బ్రిటిషర్ల నుంచి లీజుకు తీసుకున్న భూభాగాలపై రామ్నాథ్పురం రాజు చెల్లించాల్సిన అద్దెల ఖాతాలో ఈ ప్రాంతం పేరు కూడా ఉంది. అంతకుముందు 1880, 1885లో, ఆ తర్వాత 1913లో కూడా ఇలాంటి ఒప్పందాలు జరిగాయి. భారత్, శ్రీలంక దేశాలను పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం కచ్చతీవును భారతదేశంలో భాగంగానే గుర్తించింది తప్ప శ్రీలంక ప్రాంతంగా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈ దీవి గురించి భారత్, శ్రీలంకల మధ్య ఎప్పుడు వివాదాలు జరుగుతూనే ఉండేవి. 1974-76 మధ్య ఈ ప్రాంతం గురించి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారు నాయకుల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంతో కచ్చతీవు శ్రీలంక ఆధీనంలోకి వెళ్ళింది. కానీ తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. శ్రీలంక నుండి కచ్చతీవును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. 1991లో తమిళనాడు శాసనసభ కచ్చతీవును భారత్లో తిరిగి చేర్చాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. 2008లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీంకోర్టు కోరింది. నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. 1958లో భారత్, తూర్పు పాకిస్తాన్ల మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. అప్పుడు భారత ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్తాన్ గవర్నర్ ఫిరోజ్ ఖాన్ నూన్ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్కు ఇచ్చారు. చివరికి ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని కోర్టు స్పష్టం చేయడంతో 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాక్కు ఇచ్చారు. ఆ తీర్పు ప్రకారం కచ్చతీవు అప్పగింత కూడా న్యాయపరంగా చెల్లదని, రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని తమిళనాడు పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిసారి తమిళనాడు ఎన్నికల్లో ఇది కీలకాంశంగా మారడం, ఎన్నికల తర్వాత మరుగున పడటం సరా మామూలే. అయితే మనుషులు ఉండని ఈ ద్వీపంలో మత్స్య సంపద ఎక్కువ. భారతీయ మత్స్యకారులు, ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారు చేపల వేట కోసం ఈ ప్రాంతానికి వెళ్తారు. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు దాడులకు దిగుతున్నాయి. లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం, మత్స్యకారులను బంధించడం వంటివి చేస్తున్నాయి. వాస్తవానికి కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిన ఒప్పందం ప్రకారం మన మత్స్యకారులు కూడా చేపల వేట సాగించుకోవచ్చు. కానీ శ్రీలంక ఇందుకు తూట్లు పొడుస్తుంది. కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్ల ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రధాని మోదీ దీని గురించి ప్రస్తావించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక దీని గురించి కాంగ్రెస్ కూడా ధీటుగానే బదులిస్తుంది. బంగ్లాదేశ్తో సరిహద్దు ఒప్పందం సందర్భంగా 111 భారత్ ప్రాంతాలను ఆ దేశానికి ఎందుకించారని మోదీని నిలదీస్తుంది. ఇది కచ్చతీవు కదా. మరి ఇప్పుడైనా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, లేదా ఎప్పట్లాగే ఎన్నికల తర్వాత మరుగున పడుతుందా? చూడాలి మరి.